హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియోలో కలుస్తున్నామండి. షాప్ షిఫ్టింగ్ అయితే అయిపోయింది. కొత్త షాప్ తీసుకున్నాను. చాలా పెద్ద షాప్ అయితే తీసుకున్నాను. ఆ లోపల ఇక్కడ మీకు కర్టన్ కనిపిస్తుంది కదా, కర్టన్ బ్యాక్ సైడ్ రెగ్యులర్గా డెమో అయితే ఉంటుందండి. నేను మార్నింగ్ 9:30, 10 ఆ టైంకి షాప్ తీస్తే రాత్రి 10 వరకు ఆర్ 11 ఒకసారి అయిపోతుంది. ఇక్కడే ఉంటాను. సో డెమో ఎప్పుడు కావాలన్నా చక్కగా డెమో ఇక్కడ వచ్చి మీరు చూడొచ్చు. మనం రెగ్యులర్గా చేసే సెట్లు అనేవి లోపల పెట్టి చెకింగ్లో కంటిన్యూ రన్ అవుతూ ఉంటుంది. సో మన దగ్గర సెట్లు తీసుకున్న వాళ్ళు కూడా చక్కగా ఆ సెట్ అనేది డెమో అవుతుంది. అలా కాకుండా మనకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళ కోసం, డెమో చూడడానికి వచ్చే వాళ్ళ కోసం సపరేట్గా ఒక సెట్ కూడా అక్కడైతే ఉంచడం అయితే జరుగుతుందండి, డెమో సెట్. సో డెమో చూడడానికి అయితే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అండ్ షాప్ అయితే మ్యాక్సిమం షిఫ్ట్ అయినట్టు కొంచెం కొంచెం ఉంది. అందుకే మిగతా చాలా సెట్లు అయితే అయిపోయేవి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సెట్లు అయితే ఫినిష్ చేసి పంపించేస్తానండి. అయితే వీడియోలోకి వచ్చేద్దామండి. మనకి తెలంగాణ స్టేట్ పెద్దపల్లి నుంచి కుమారస్వామి గారు ఒక 5.2 ఛానల్ యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ చేశారు. ఈ యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను. మీకు ఏ స్పీకర్లు వాడాలి ఏంటి అనేది కూడా నేను తెలియజేస్తాను. అయితే వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కుమారస్వామి గారు ఆర్డర్ చేసిన యాంప్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఆయన గ్రే కలర్ ప్యానల్ అయితే చూస్ చేసుకున్నారు. సో గ్రే కలర్ ప్యానల్తోని మన యాంప్ అయితే సిద్ధమైతే చేయడం జరిగింది. బూట్స్ వచ్చినప్పటికి గోల్డ్ కలర్ బూట్స్ అయితే తీసుకున్నాము. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ అనేది ఉంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ప్లే చేస్తే ఎంజీ ఎలక్ట్రానిక్స్ అనే టైటిల్ అయితే వస్తుందండి. మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్. ఇక్కడ నాబ్స్ చూస్తున్నారు కదా, ఇవి 47mm నాబ్స్ అండి. ఇవి అంటే కాస్త పెద్ద నాబ్స్, ఇవి రెగ్యులర్ నాబ్స్ కాకుండా పెద్ద నాబ్స్ ఇవి. ఎందుకంటే ప్యానల్ అనేది ఈ బిగ్ నాబ్స్తో ప్యానల్ ఇది. సో పెద్ద నాబులు అయితే ఇక్కడ వేయడం అయితే జరిగింది. అయితే కుమారస్వామి గారు ఏమన్నారంటే బ్యాక్ కలరు కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ వేయండి అని చెప్పేసి అన్నారు. ఆయన కోసం అయితే కంట్రోల్ బ్లాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే ఫిక్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా వైరింగ్ అయితే చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా. ముందుగా పవర్ సప్లై వచ్చినప్పటికీ ఇందులో 2 ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాము. ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది సబ్ వూఫర్ సెక్షన్కి, ఇంకో ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ 5 ఛానల్ బోర్డుకి అయితే యూజ్ చేయడం అయితే చేసామండి. అయితే ఇక్కడ 5.2 యాంప్లిఫైర్ కాబట్టి 2 కుమార్ ఆడియోస్ బోర్డు తీసుకున్నాము. వాటికి సంబంధించి ఒక సింగిల్ ట్రాన్స్ఫార్మరు విత్ పవర్ సప్లై అయితే తీసుకోవడం జరిగిందండి. ఇంకా ఈ ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది చూడండి. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక్కడ 5 ఛానల్కి మహారాజా బోర్డు అయితే తీసుకోవడం జరిగిందండి. వాటికి సూటబుల్ అయ్యే విధంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. మరి ఇక్కడ కెపాసిటర్స్ పీసీబీతో వేద్దామంటే ప్లేస్ అయితే టైట్ అయిపోతుంది, ఫ్యాన్లు పెట్టడానికి ప్లేస్ చాలడం లేదు. సో ఏంటంటే ఈ విధంగా పవర్ సెక్షన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది, పీసీబీలు లేకుండా 2 ట్రాన్స్ఫార్మర్లకు కూడా. సో స్పీకర్ ప్రొడక్షన్ ఇది రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్, థర్మల్ సెన్సార్ అనేది ఉంటుంది. రిమోట్ కిట్ వచ్చినప్పటికీ జెమ్టెక్ కంపెనీ రిమోట్ కిట్ అయితే తీసుకోవడం జరిగిందండి. చక్కగా ఇది ఆర్సీ బోర్డుతో మెర్జ్ అనేది అయిపోతుంది. ఇక డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ చేయడం కోసం ఏఆర్సీ బోర్డు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇందులో హెచ్డిఎంఐ, ఆప్టికల్, కోయాక్స్లు 3 కూడా ఉంటే చక్కగా రిమోట్ కిట్తో మెర్జ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా కాంపనెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. వైరింగ్ ఈ విధంగా చేయడం అయితే జరిగిందండి. ఇక హమ్మింగ్ ఇష్యూలు కానీ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా ప్రాపర్గా అయితే పనిచేస్తుంది యాంప్లిఫైర్. సాధ్యమైతే సౌండ్ టెస్ట్ కూడా మీకు చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సో ఇటువంటి యాంప్లిఫైర్ మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. ఇక స్పీకర్స్ విషయం వచ్చినప్పటికీ మన కుమారస్వామి గారు కేవలం యాంప్లిఫైర్ మాత్రమే ఆర్డర్ చేశారండి. ఇక సబ్ వూఫర్ వచ్చినప్పటికీ జేబిఎల్ కానీ, సోనీ, పయోనీరు, క్యాపిటల్ లాంటి 12 ఇంచ్ సబ్ వూఫర్స్ అయితే యూజ్ అయితే చేయాలండి. అంతేగాని మా దగ్గర 6 ఇంచ్ ఉందండి, 8 ఇంచ్ ఉందండి, లేదా 10 ఇంచ్ ఒక 100 వాట్లో సబ్ వూఫర్ ఉందండి పెట్టుకుంటాము అంటే ఇది పాసిబుల్ కాదు. ఇక 5 ఛానల్ వచ్చినప్పుడు కూడా కనీసం 60 to 100 వాట్ స్పీకర్స్ అయితే దీనికి యూజ్ చేస్తే చక్కగా పనిచేస్తుంది. లోకల్ దొరికే 40 వాట్, 30 వాట్ లేదా పాత హోమ్ థియేటర్ స్పీకర్స్ ఉన్నాయండి పెట్టేస్తామంటే మాత్రము అయితే స్పీకర్లు అయినా కాలిపోతాయి, లేదంటే యాంప్లిఫైర్ అయినా చెడిపోతుంది. అప్పుడైతే నేనైతే బాధ్యుడిని కానండి. సో ప్రాపర్గా 5 ఛానల్కి 500 వాట్ స్పీకర్స్, సబ్ వూఫర్కి ఒక 12 ఇంచ్ సబ్ వూఫర్ యూజ్ చేస్తే సెట్ అయితే చాలా అంటే చాలా చక్కగా అయితే వస్తుందండి. ఓకేనా. ఇప్పుడైతే యాంప్లిఫైర్కి మనం ఏఆర్సీ అయితే కనెక్ట్ చేసామండి. ఇందులో ఏఆర్సీ బోర్డు యూజ్ చేసాం కాబట్టి ఏఆర్సీ కనెక్ట్ చేశాను. ఇది ఏఆర్సీ 2 కూడా యూజ్ చేస్తుందండి. ఈ బోర్డు అనేది డైరెక్ట్ టీవీ నుంచి అయితే ఏఆర్సీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక స్పీకర్స్ అన్నీ కనెక్ట్ అయితే చేసేసామండి. ఇక నీట్గా
వెనక క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది, FL, FR, SL, సెంటర్ సబ్ అని. దానికి తగ్గట్టు స్పీకర్లు అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఒకసారి ఆన్ చేస్తాను, సౌండ్ టెస్ట్ చేద్దాం ఏ విధంగా సౌండ్ వస్తుంది ఏంటి అనేది. మీకు సౌండ్ టెస్ట్ ఫుల్ వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతానండి, అదేవిధంగా డిస్ప్లే మీద పెడతాను. జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మొత్తం మనం చేసే ప్రతి యాంప్ సౌండ్ టెస్టింగ్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటుందండి, చూడొచ్చు. సెట్ ఆన్లో ఉంది, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదండి, చాలా సైలెంట్గా ఉంది. జస్ట్ ఫ్యాన్ సౌండ్ అయితే లైట్గా వస్తుంటుంది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా డిస్ప్లేలోని ARC అయితే ఆన్ చేశాను. ఒకసారి ఏదో ఒక మూవీ మనం ప్లే చేసి చూద్దాము. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మత్తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే